హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టబ్ చైర్లో ఉండేటటువంటి కుషన్కి కవర్ అనేది కుట్టాలి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఇప్పుడు మనం ఇలాంటిది ఏదైనా స్టిచ్ చేయాలనుకోండి, ఇలాంటి కస్టమర్ వచ్చి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా టబ్ చైర్లో ఉండేటటువంటి కుషన్ని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే ఏ కుషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా, అంటే దానికి మందము అలాంటిది పలచగా ఉంటుందా లావుగా ఉంటుందా అనేది తెలియదు మనకి. దానికోసం దీన్ని కూడా తీసుకురమ్మని చెప్పండి. ఫస్ట్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి బెడ్షీట్ తీసుకున్నారు వాళ్ళు. ఈ బెడ్షీట్ని మనం ఇలా ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు మనం అంటే 2 కవర్స్ వచ్చేలాగా చూద్దాము. 2 టబ్ చైర్లకి 2 టబ్ చైర్లో ఉండేటటువంటి కుషన్స్కి కవర్స్ అనమాట. ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోండి క్లాత్ అంతానే. ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకుని మనం ఏ కుషన్కి కవర్ అనేది కుట్టాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని ఈ క్లాత్ పైన పెట్టుకోండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు ఇలా డబల్ ఫోల్డింగ్ పైన క్లాత్ వేసుకొని ఈ కుషన్ తీసుకోండి. ఈ కుషన్ తీసుకొని మనం ఇక్కడ లావు అంటే మందం ఎంత ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి ఇక్కడ మనం క్లాత్ అనేది చుట్టూ ఉంచుకోవాలన్నమాట. మందం తక్కువ ఉందనుకోండి, మీరు 1/2 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇది చాలా మందంగా ఉంది, ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా చుట్టూరు మార్కింగ్ అనేది వేసుకున్నాను. 1.5 2 ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుందనమాట. మనం మందాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ట్రా అనేది చుట్టూ పెట్టుకోవాలి. ఇలా నేనైతే 1.5 2 ఇంచ్ అలా తీసుకొని చుట్టూ రౌండ్గా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ క్వశ్చన్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ రౌండ్ చుట్టూరు కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా కట్ చేస్తాను కదా. ఇప్పుడు ఇంకొక 2 అవుతాయి, దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను నేను ఆ క్లాత్ని. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, చూడండి దీని చుట్టూరు ఎంత క్లాత్ ఉందనేది చూపుతున్నాను. మందం కూడా చాలా ఎక్కువ ఉంది కదా, మీకు ఒకసారి అర్థమవుతుందని చూపించాను అనమాట. ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి ఒకవైపు పార్ట్ అనేది రెడీ అయింది. ఇంకొక వైపు పార్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. తర్వాత ఈ క్లాత్ అంతా నీట్గా సర్దుకోండి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని క్లాత్ మొత్తాన్ని సర్దుకోండి. సర్దిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, మనం రౌండ్గా సర్కిల్ కట్ చేసాం కదా, ఈ సర్కిల్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే చూసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ క్లాత్ని పెట్టుకుందాము. మనకి ఏంటంటే ఒకవైపు సగం రావాలి, తర్వాత ఇంకొంచెం క్లాత్ కూడా రావాలన్నమాట. ఇది ఒకవైపు బ్యాక్ సైడ్కి వచ్చేదనమాట, ఫ్రంట్ సైడ్ రౌండ్ వస్తుంది. చూడండి, ఇక్కడ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల వైపు నేను ఏం చేశానంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను. ఇలా ఒక 1.5 అనేది ఉంచుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇది ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం అనమాట. ఇది ఒక పార్ట్ మనం తీసుకున్న కుషన్ కవర్లో ఒక హాఫ్ భాగం తీసుకుంటున్నాము. అది కూడా 2 సైడ్స్కి సరిపడా, అంటే డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి 2 భాగాల కింద తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకోవాలి. దానికోసం మనం ఇలా చూసారు కదా, ఈ మిగిలిన క్లాత్ని మనం ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకుందాము. లైన్ అనేది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇలా లైన్గా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కావాలి క్లాత్ అనేది బ్యాక్ సైడ్. ఇక జిప్ అలాంటివి ఏమి వేయం కాబట్టి ఇలా ఎక్స్ట్రా అనేది ఒక 4 ఇంచెస్కి పెట్టుకోండి. ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు అంటే మిడిల్లో జిప్ అనేది ఇస్తారు, అలా మనకి జిప్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి జిప్ అనేది వేయకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వేసుకున్న దగ్గర మళ్ళీ ఈ హాఫ్ సర్కిల్గా కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని మళ్ళీ పెట్టుకుందాము. ఇక్కడ పెట్టేసుకొని, లేదంటే హాఫ్ ఆల్రెడీ కట్ చేసింది ఉంది కదా, ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుని చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకుని ఇలా మళ్ళీ చుట్టూ కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఉందో ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ క్లాత్ని ఎలా వేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను.
ఇక్కడ 2 అయితే వచ్చినాయి, 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. ఇంకొక క్లాత్లో కూడా ఇంకొక 2 పిల్లో కవర్స్ వస్తాయన్నమాట. నేను 4 పిల్లో కవర్స్ అనేది కుడతాను. ఫస్ట్ మీకు ఇది ఒకటి అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట. అంటే ఇది ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఇంకొకటి పైన కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుందన్నమాట. చూడండి ఈ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుందన్నమాట. ఈ చుట్టూ మనం కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ కూడా నీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, అదొక లేయర్ తీసుకుందాము. ఈ డబల్ లేయర్ పైన ఉంది కదా, ఈ ఒక్కొక్క లేయర్ అనేది పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. చూడండి ఫస్ట్ ఒక రౌండ్ లేయర్ తీసుకున్నాను. ఈ రౌండ్ది సర్కిల్ అనమాట, ఫుల్ సర్కిల్. ఈ సర్కిల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు హాఫ్ సర్కిల్స్ తీసుకున్నాం కదా మనం, దీన్ని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నాం కదా, ఇది ఒకటి వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాము. చూడండి ఇది ఒక అంచున్న వైపు కాబట్టి నేను ఒక ఫోల్డింగ్ వేసి కుడుతున్నాను. అంచు లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, దీనికైతే అంచు లేదు, దాన్ని కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను అనమాట. డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకుంటాను. చూడండి దీనికైతే ఒకవైపు అంచు లేదనమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసి కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇలా కుట్టిన తర్వాత మీకు ఇక్కడ అర్థమయ్యే విధంగా చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఒక లేయర్ వేసాను, ఇంకొక లేయర్ అనమాట. ఇది పై లేయర్ అంటే కొంచెం పెద్దగా ఉన్న లేయర్ అనేది కిందికి వేయాలి. పైన తక్కువ ఉన్న క్లాత్ అంటే తక్కువ ఏ లేయర్ చిన్నగా ఉందో ఆ లేయర్ అనేది పైన వైపున వేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు ఇలా పెద్ద లేయర్ వచ్చేసి ఈ విధంగా పైకి రావాలన్నమాట. చిన్న లేయర్ వచ్చేసి కింద ఉండాలి. చూడండి ఇక్కడ మీకు బాగా చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనం క్లాత్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. కింద వచ్చేసి పెద్ద లేయర్ని వేసుకోవాలి, పైన వచ్చేసి చిన్న లేయర్ని వేసుకున్నాము. ఉల్టాలో అయితే, అదే సీదాలో అయితే కింద చిన్న లేయరు పైన పెద్ద లేయరు అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు నీట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇంకా సర్కిల్ లాగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఏదైనా ఉందేమో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. చూడండి ఇది వచ్చేసి చిన్నది, ఇది వచ్చేసి పెద్ద లేయరు. ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము స్టిచ్ చేయడం అనేది. ఇలా ఒక పాదం ఇంచ్ గ్యాప్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ తీసుకొని మనం పెట్టుకున్న ఖర్చుని బట్టి ఆ గ్యాప్ అనేది తీసుకొని మనం చుట్టూరు ఇలా కుట్టేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేయండి. ఇలా నీట్గా సర్కిల్ లాగా కుట్టేయాలన్నమాట. చూడండి మనకి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత టర్న్ చేసుకుందాము. చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాము. చిన్న లేయర్ ఇది, చిన్న లేయర్ని పట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా సర్కిల్ మొత్తం ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట. సీదా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాము. చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. రౌండ్ సర్కిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ హోల్ నుంచి మనం పిల్లో కవర్ అనేది ఎక్కించాలన్నమాట. అది కూడా చూద్దాము. నేను ఆల్రెడీ స్కిప్ అయిపోయిందండి వీడియో అనేది ఎలా పెట్టాను అనేది. చూడండి ఈ విధంగా హోల్ అనేది కవర్ అయిపోతుంది. క్లోజ్లో ఉంటుంది కదా బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. థ్యాంక్ యూ.